సో అన్యాయంగా అక్రమంగా చిన్న చిన్న వాటికి వాళ్ళు ఏమి చేయని దానికి మీ తప్పులు పబ్లిక్గా చెప్తుంటే దాని మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని మీరిచ్చే పథకాల వల్ల మీరు ఇచ్చిన హామీల మీద పోరాటం తప్పదు అని భయపడే ప్రసక్తి లేదు అంటున్నారు. ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి 99 వీక్షకులకు అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఇతరులు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేసే టైప్ కాదు. ఎవరో మాట్లాడొద్దు, మీకు నేను సమయం ఇస్తాను. నేను వేరే వ్యక్తులకు చెప్తున్నాను. అయితే మీరు బిగినింగ్ లో ఒక రాంగ్ ప్రొజెక్షన్ కలిగిన వ్యక్తులను గారు అని సంబోధించారు. దానికి నేను అబ్జెక్షన్ చెప్తున్నాను. లైక్ వాట్ ఎవర్ ద పర్సన్ కోట్ లైక్ ఏ ఉమెన్, అంటే ఆమె ఉమెన్ కాదు, యాక్చువల్ గా వైసీపీకి సంబంధించిన గారు అక్కర్లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, నాకు తల్లి చెల్లి లేకపోతే కూతురు పక్కనున్నా కూడా నేను న్యూడ్ పోర్న్ వీడియోస్ చూస్తానని చెప్పినటువంటి ఒక మనిషి సంతతికి కాని వ్యక్తి, ఒక డైరెక్టర్ అనేవాడు, వాడిని గారుని సంబోధించారు. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. సో ఇలాంటి వ్యక్తులందరూ కేవలం వైసీపీకి సంబంధించిన వెధవలుగా లేకపోతే వాళ్ళను ఉన్మాదులుగా తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ లాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ గా తయారు చేసింది ఆ పార్టీ. గత 5 ఏళ్ల పాటు కొన్ని సినిమాలు తీసి ఒక క్యాబినెట్ మంత్రులందరూ లాస్ట్ ఇయర్ అనుకుంటాను క్యాబినెట్ మినిస్టర్స్, వైసీపీకి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కలిపి ఆ యొక్క డైరెక్టర్ యొక్క సినిమాకి వెళ్ళారు ప్రారంభోత్సవానికి, ఆడియో ఫంక్షన్ కి. వైసీపీ క్యాబినెట్ వెళ్ళింది ఎవరికి? అలాంటి అదే తల్లి చెల్లి కూతురుకు ఒక తేడా లేకుండా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి సినిమా ఓపెనింగ్ ఆడియో ఫంక్షన్ కి వెళ్ళి చప్పట్లు కొట్టి విపరీతంగా పొగిడి ఆ ఆడియో ఫంక్షన్ ను గొప్పగా చేశారు. సో అది వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ మెంటాలిటీ, ఆ పార్టీ పీపుల్ యొక్క ఆలోచన విధానం. నెక్స్ట్ ఇకపోతే ఇంకొక డైరెక్టర్ హైదరాబాద్ లో ఉన్నాడు. ఆ హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి, అతను కూడా చాలా ఆ మాటలు మళ్ళీ నేను చెప్పలేను. అతను అందరూ ఎలాంటి నా కొడక అంటూ మాట్లాడో మా అధినేత అవన్నీ తెలుసు, మళ్ళీ నేను రివీల్ చేయను. సో వీళ్ళందరికీ గారు ఇవ్వక్కర్లేదు. అయితే ఈ రోజు కూడా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మొన్నటిదాకా వైసీపీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అన్న వ్యక్తి మళ్ళీ ఈ రోజు దత్తపుత్రుడు అంటూ మాట్లాడాడు. అంటే మొదటికి వచ్చాడు, మళ్ళీ 11 సీట్లు వచ్చినా కూడా మళ్ళీ మొదటికి వచ్చాడు. సరే సరిపోలేదు, టెంపో ట్రీట్మెంట్ సరిపోలేదన్నాడు. ప్రజలు ఇచ్చిన 11 సీట్లు కూడా టెంపో సరిపోలేదని అర్థమైంది. సరే చూసుకుందాం, వచ్చే ఎన్నికల వరకు చూసుకుందాం 11 సీట్ల కథ ఏంటో, ఎన్ని సీట్లు ఇస్తారో ప్రజలు. మళ్ళీ మొదటికి వచ్చినట్టున్నాడు ఆయనకు ఏం చేయాలన్నా ప్రజలు ఆలోచిస్తారు. అయితే ఈ యొక్క మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఏది మన అసెంబ్లీకి రావాలన్నా వద్దా, లేకపోతే ఏం డిసైడ్ చేసుకున్నారు అని, ప్రతిపక్ష హోదా కావాలా వద్దా? ప్రతిపక్ష హోదా మేం కాదు ఇచ్చేది, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేదు ఆయనకి. ప్రతిపక్ష హోదా కూడా నువ్వు అర్హుడివి కాదు. వైనాట్ 175 కాదు దేవుడా, నువ్వు వైనాట్ 11, వైనాట్ 10, లేకపోతే వైనాట్ బిలో 10 అని ప్రజలు తీర్పిచ్చారు. మనం ఇచ్చేది ఏంది? గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం, వారి ప్రభుత్వంలో అంటే 1924 మధ్య చంద్రబాబు గారి దగ్గర 5 సీట్లు పీకేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు చంద్రబాబు గారు అని హహహా అని అసెంబ్లీలో చెప్పిన మాటలు మనం మర్చిపోలేం కదా. ఆయనన్న మాటలే ఇప్పుడు మనకి తనకి ఎలాగా ఏ బేసిస్ మీద ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు? ఒకవేళ అడిగినా ప్రజలు మ్యాండేట్ ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా రాదు లాజిక్ ప్రకారం. అయితే ఒక 11 మంది శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకొని పంపించి ఆ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు 2.5 లక్షల మంది మా తరపున మాట్లాడండి అని గుడ్డినో మెల్లనో గెలిపించి పంపించినప్పుడు మేము మాట్లాడము, మేము వెళ్ళము అంటున్నారు. మరి జీతం ఎందుకు మీకు? 2.5 లక్షల జీతం ఎందుకు? 1.5 లక్షల అలవెన్స్లు ఎందుకు? మీకు ఒక 2 గన్మ్యాన్లు ఎందుకు? మీకు ఇతర ఫెసిలిటీస్ ఏవైతే లోన్లు తీసుకోవడానికి ఉన్న ఫెసిలిటీస్ ఎందుకు? నెల 5 లక్షలు జనం డబ్బు ఇస్తున్నారు. మర్యాదగా సరెండర్ అన్నా చేయండి, లేదా రాజీనామా చేస్తే మీ ప్లేస్లోకి వేరే వాళ్ళన్నా వస్తారు, వాళ్ళన్నా ఎన్నుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం. మేము జీతాలు తీసుకుంటాము, జనం సొమ్ముతో అట్టహాసంగా ఆడంబరాలు చేసుకుంటాము, జలసాలు చేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదు. మీరు అసలే విలువలు విశ్వసనీయతతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వైసీపీకి సంబంధించిన వాళ్ళు మీకు అలాంటి నచ్చకపోవచ్చు కదా జనం సొమ్ము తీసుకొని అలా చేయడము. కాబట్టి ఒకటి రాజీనామా చేయండి, లేదా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ విషయాన్ని నేను వర్మ గారు ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పాను తెలుసా? ఈయన అసెంబ్లీకి రాడు అనే విషయాన్ని ఇదిగోండి, ఎన్నికల ఫలితాలు జూన్ 4 వచ్చే జూన్ 5వ తారీఖే చెప్పాను నేను. ఒకసారి చదవండి. ఏం పెట్టానంటే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి 5 ఏళ్ళు ఇక అసెంబ్లీకి రాడని నా నమ్మకం. ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, వస్తే ఎక్కడో మూలన కూర్చోవాలి. ఆయన మెంటాలిటీకి తెలుసు కాబట్టి మాకు
మా జిల్లా వాసి కాబట్టి మాకు తెలుసు కాబట్టి చెప్పాను. ఎందుకు ఆయనకు తెలుసు. అది కూడా ఎందుకు వచ్చాడంటే మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేయకపోతే సభ్యత్వం పోతుంది ఎమ్మెల్యేగా, పులివెందుల సభ్యత్వం. అందుకు ఫస్ట్ రోజు వచ్చాడు. ఫస్ట్ రోజు ప్రమాణ స్వీకారం చేసేసినాడంటే ఇంకా 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండిపోతారు. ఆ ధైర్యంతో ఆ మొదటి రోజు చేసేసి వెళ్ళిపోయి ఇక రాడు 5 ఏళ్ల పాటు. మీరు ఏమన్నా చేసుకోండి, రాడు. ప్రతిపక్ష హోదా ఇస్తే ఎందుకు వస్తాడంటే నేను ప్రతిపక్ష నాయకుడిని, నాకు ఒక టైం ఉంటుంది, నాకు ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, ఇతర ఫెసిలిటీస్ ఉంటాయి అనే ధైర్యంతో ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. వీళ్ళు ఎత్తి చూపిస్తే దాని మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని, అది శ్రీరెడ్డి గారు పెట్టినా పోసాని గారు పెట్టినా ఇంకోటన్నాని, వాళ్ళు ఏమైనా డైరెక్ట్గా అన్నవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు మీద కక్ష సాధింపు చర్యలతో జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారని ఏమైనా వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారా? మళ్ళీ మీరు గారు అంటున్నారు, మీకు మొదట అంతా చెప్పిన మళ్ళీ గారు అంటారు. సరే ఒకసారి చూద్దాం, అది నా వ్యక్తిగతం అండి. సరే ఇదొకసారి చూద్దాం. ఎవరైతే ఇప్పుడు దాకా మాట్లాడారో వైసీపీకి సంబంధించిన ప్రతినిధి గారు, ఒకసారి ఆవిడ గారు ఇది చదవాలి. మరి నేనైతే చదవలేను. వైసీపీకి సంబంధించిన రాతలు ఎలా ఉంటుంది సింపుల్ గా. అయితే ఇందాక స్వాతి చౌదరి, ఇది కూడా ఒకసారి ఫుల్ ఫ్రేమ్ పెడితే నేను చూపించగలను, సో దట్ ఎవ్రీబడి కెన్ సీ దోస్ డర్టీ వల్గర్ లాంగ్వేజ్ అబౌట్ వైసీపీ లీడర్స్ అనబడే వ్యక్తులు. నేను చదవలేను. ఇవంతా అధికారిక ఖాతా నుంచి ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో పిఏగా ఉన్న వ్యక్తి మాట్లాడిన లా భాషలు, దా భాషలు, అమ్మనాభూతులు అవి మనం మాట్లాడలేము కూడా. సోషల్ మీడియాలోనే కాదు. వీళ్ళు మాట్లాడారా? ఎవరు? పోసాని శ్రీరెడ్డి, అయ్యో ఆర్జీవీని, ఆ పేరు నేను ఎత్తలేండి, ఆ డైరెక్టర్ పేర్లు ఎత్తను. అతను మాట్లాడేది తెలుసు కదా, హైదరాబాదు మెంటల్ కృష్ణ అని అతను డైరెక్టర్ గా. ఒరే నా కొడక మాట్లాడలేదా? సైన్ చేశారు. ఎట్లా మీరు మర్చిపోయారు పవన్ కళ్యాణ్ గా? అరే నువ్వు లుచ్చా నా కొడక, అరే మీరు ఎట్లా ఇంత తొందరగా మర్చిపోతారు? వీడియోలు ప్లే చేయడమే ఉంటుంది, అది 1.5-2 గంటల సేపు సోమాజిగూడలో 2021లో మాట్లాడేందుకే కదా 2022లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సోమాజిగూడలో ప్రెస్ మీట్ పెట్టాడు కదా. ప్రెస్ మీట్ పెట్టి మనం నోటితో ఉచ్చరించలేని భాష మాట్లాడేందుకే కదా ఆయనకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఇచ్చింది. అయితే వీళ్ళకు ఎలాంటి తరహా సొంత చెల్లెలు చెప్పిన మాటలు కూడా ఒకసారి చూద్దాం. చెప్తాను మేడం కంగారు పడద్దు, మీకు సమాధానం చెప్తాను. మీకు సమాధానం అన్ని చెప్తాను. మీరు కామ్ గా ఉంటే మీకు అన్ని సమాధానం చెప్తాను. ఇది సొంత చెల్లెలు, ఎవరైతే వైసీపీ అధినేత ఉన్నారో ఆయన సొంత చెల్లెలు. నేను వైఎస్ కు పుట్టలేదని నన్ను అవమానించారు. ఎవరో సాక్షాత్తు వైసీపీకి సంబంధించిన వీర విధేయత ఫ్యాన్స్, విలువలు విశ్వసనీయతకు సంబంధించిన ఫ్యాన్స్ చెప్పిన మాట. అయితే ఇప్పుడు మేడం గారు ఏమన్నారంటే, మేడం మీ దగ్గరికి వస్తున్నాను. పాయింట్ నెంబర్ 1, స్వాతి చౌదరి అనే వ్యక్తి రెడ్డి పేరుతో వచ్చింది, చాలా దూషణలు చేసింది అని అన్నారు. ఆమెను మొదట ప్రొవోక్ చేసి ఆమెను బయటికి లాగింది 2017లో నుంచి లాగితే, ఆమె వాళ్ళ తండ్రి కూడా చనిపోతే ఊర్లేకి 2019తో మొన్ననో 2 ఏళ్ల కింద చనిపోతే ఆమె ఊర్లేకి రాకోకుండా ఊరి బయట వాళ్ళ తండ్రిని కడచూపు కూడా చూసుకోలేకోకుండా చేశారు. ఊర్లేకి వస్తుంది పట్టుకుందామని, ఆమె లండన్ లో ఉంటది. పట్టుకొని ఆమెను నానా రకాలైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెను ఏదో ఒకటి చెయ్యాలని వాలంటీర్ ద్వారా ఇన్ఫర్మేషన్ పెట్టి లాగి పెట్టారు ఆమెను. వాళ్ళ కడచూపు కూడా చూసుకోకుండా చేసిన గత ప్రభుత్వం తాలూకు ఉదాహరణ ఇది. ఈ ఎలక్షన్ ఇది ఎడవ టైంలోనే, అదే ఎలక్షన్ టైంలో, అదే సబ్జెక్టు కరెక్షన్. ఇప్పుడు బోసిడీకే గురించి శిక్ష వేయాలని అన్నారు. నాకు తెలిసి బోసిడీకే పదానికి ఆ అర్థం కాదు. ఎవరైతే వైసీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా పనిచేసిన బహిరంగ సభలో లా భాషతో ఆగండి. అది దాని అర్థము సినిమాలలో కూడా వాడారు బోసిడీకేలో. మాకు తెలియదు అది నిజంగా లా భాషకు సంబంధించిన అర్థం. అలా అయితే కూడా మేము దాన్ని ఎప్పుడు వాడేవాళ్ళం కాదు. రెండో పాయింట్, హలో ఒక్క నిమిషం విజయ్ మాట్లాడిన తర్వాత మాట్లాడేది. కానీ విజయ్, ఎందుకు అన్యాయంగా అక్రమంగా ఈ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారట? గతంలో మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టారు అంటే ప్రజలు అది నమ్మారు. వాళ్ళ